దేవుని పరిశుద్ధమైన మైకిల్ గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఉన్న మనము రోజు చక్కని వాతావరణంలో ప్రభు సన్నిధిలో నూతన సంవత్సరంలో యవనస్తుల కూడికలో మనం ఉన్నాం. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన దేవుని పిల్లలందరూ కూడా ప్రభు యొక్క దీవెనలు నిండుగా మెండుగా నిండారుగా ఉండును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనల్ని బలపరిచేటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ఇందాం. ప్రభు సన్నిధిలో మనము ఎలా ఉండాలి అనేటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ఇందాం. ప్రియులరా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది, మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యమును ధ్యానించుకుందాం. ఏమిటి అనగా, ప్రైజ్ ది లార్డ్. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని చదివి ముందుకు వెళ్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. విలాప వాక్యములు అది సామెతలు. తీసారా? అందరు తీసారా? యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీ కృపకు నా తెలియజేసిన గడిచిన కాలమంతా నీ కృపలో కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి దీవించి ఆశీర్వదించిన విధానం బట్టి నీకే మహిమ కలుగుగాక. ఈ సమయంలో తండ్రి, నీ సన్నిధిలో యవన బిడ్డల మధ్య మీరు ఏర్పాటు చేసినటువంటి ఇంత మంచి కార్యక్రమం బట్టి నీకే మహిమ కలుగుగాక. నేను పాటల ద్వారా స్తుతించాం, గణపరిచాం. తదుపరి ప్రభువా నీ పిల్లలతో మాట్లాడి వాక్యము ద్వారా ప్రభువా సంధించి బలపరిచి ఈ కృపలో ప్రభువా ఆధ్యాత్మిక స్థితిలో నీ సన్నిధిలో ఓ సక్రమైనటువంటి మార్గంలో నీ బోధనా విధానంలో నడిచేటువంటి కృపను దయచేయమని ప్రతి ఒక్కరు తండ్రి వినగలిగిన మనసును, చెవిగలగా హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఆశీర్వదించమని యేసయ్య నామమున నాతో మాతో మా అందరితో కూడా మాట్లాడమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న విషయము అంటే ఏమిటి అనగా, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఏమిటి ఈ కాడి అనగా, ప్రియులను గమనించండి. దాదాపుగా ఈ రోజుల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బాల్య దశ నుంచి వచ్చేటువంటి వారే. ఈ యవన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎలా ఉంటారంటే, చాలా షార్ప్గా ఉంటారు, చాలా శక్తివంతంగా ఉంటారు, చాలా దృఢంగా ఉంటారు, చాలా గొప్పగా ఆలోచిస్తారు, చాలా సంతోషంగా ఉండాలనుకుంటారు, హ్యాపీగా ఉండాలనుకుంటారు. ఇంకా అన్నిట్లోనూ నాదే చెయ్యి కావాలి, నా చెయ్యి ఉండాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ప్రియులను గమనించండి,
ముఖ్యంగా యవ్వన కాలంలో దేవుని కాడి ఎందుకు మోయాలి అంటే మొట్టమొదటిగా ఆలోచించండి దేవుని పిల్లలారా. రోజు దేవుడు మాట్లాడుతుందంటే మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే దాదాపుగా చిన్న వయసు నుంచి అనగా బాల్య దశ నుంచి సండే స్కూల్కి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వెళ్తుంటారు, మంచిదే, బాగా వెళ్తారు. సండే స్కూల్లో వాళ్ళదే, కంఠద వాక్యం చెప్పేది వాళ్ళే, పాటలు పాడేది వారే, కార్యక్రమం నడిపించేది వారే, కంజర్లు కొట్టేది వారే, డ్రమ్ములు కొట్టేది వాళ్ళే, ప్రతిదీ వాళ్ళే. సండే స్కూలే కాదు కానీ చర్చిలో కూడా పరిచర్యలో ఉండేది వాళ్ళే. ఎవరు? యవ్వన బిడ్డలు కాదు, పిల్లలు. ఎవరు ఈ పిల్లలు అంటే దగ్గరగా 5 సంవత్సరాల వయసు నుంచి దాదాపుగా 12 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చక్కగా పాటలు పాడతారు, చక్కగా వాయిద్యాలు వాయిస్తారు, చక్కగా పరిచర్యలు ఉంటారు, చక్కగా దేవునితో నడుస్తూ ఉంటారు, సంఘంతో నడుస్తుంటారు, సంఘ సేవకులతో వెనువెంటే ఉంటారు, ఆ పని చేస్తారు, ఈ పని చేస్తారు, అన్నిట్లకు సహకరిస్తూ ఉంటారు. కానీ కొంతకాలం అంటే ఈ 5 సంవత్సరాల నుంచి ఈ 12 సంవత్సరాల వరకు పరిచర్యలో చాలా నమ్మకంగా ఉంటారు, చాలా యథార్థంగా ఉంటారు, చాలా శ్రేష్టంగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు. అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరాలన్నీ నువ్వు చేసావు పరిచర్య, ఈ సంవత్సరాలన్నీ కూడా బాగానే ఉన్నావు, బాగానే పాటలు పాడారు, బాగానే ప్రార్థనకు వచ్చారు, బాగానే సండే స్కూల్కి వచ్చారు, బాగానే చర్చికి వచ్చారు. కానీ అవన్నీ కూడా లెక్కలోకి రావు. అవన్నీ కూడా లెక్కలోకి రావు. ఎప్పుడు లెక్కలోకి వస్తాయంటే నీ యవ్వన కాలం ఏదైతే ఉందో, ఈ యవ్వన కాలంలో ఎప్పుడైతే నీ యవ్వన జీవితాన్ని దేవునికి ఇచ్చి యవ్వన కాలంలో నువ్వు దేవుని కాడి మోస్తావో అప్పటి నుంచి నువ్వు చేసే కార్యక్రమాలన్నీ కూడా, నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా, నువ్వు చేసేటువంటి ఏ విధమైనదైనా సరే అది లెక్కలోకి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు లెక్కలోకి రాదు అంటే, ఎందుకు లెక్కలోకి రాదని మనం గుర్తు చేసుకుంటే, ఆలోచిస్తే ప్రియులరా, దేవుని యొక్క సంకల్పంలో మనందరం ఉన్నాం. ఎప్పుడు ఉన్నామంటే బాల్య దశలో కాదు, యవ్వన ప్రాయంలో ఉన్నాం. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అన్న వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలంటే, సాతానుకి కావాల్సింది పిల్లలు కాదు, సాతానుడికి పసిపిల్లలతో పని లేదు. ఎందుకంటే వాడికి లోక జ్ఞానం తెలియదు, వాడికి లోక ఆలోచనలు తెలియదు, వాడి యొక్క శరీరంలో ఏ విధమైనటువంటి మార్పులు కలగవు. వాడి మైండ్ మెచ్యూరిటీ అనేది ఎంత మాత్రం కూడా సాతాను మైండ్కి వాడి మైండ్కి ఏమాత్రం కూడా మ్యాచ్ అవ్వవు. సాతానుకి వానితో పని లేదు. పని లేనంతసేపు ఏం చేస్తాడంటే చక్కగా సండే స్కూల్కి వెళ్తాడు, చక్కగా పాటలు పాడతాడు, చక్కగా వాక్యం వింటుంటాడు, చక్కగా అన్నిట్లోనూ బాగానే ఉంటాడు, అన్ని కార్యక్రమాలు బాగానే చేస్తాడు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ కొంతకాలం వచ్చేసరికి, కొంతకాలం అంటే యవ్వన ప్రాయము. ఎప్పుడు యవ్వన ప్రాయము? ఎప్పటి నుంచి అంటే మనం అనుకున్నాం 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు బాల్య దశ. ఎప్పుడు యవ్వన ప్రాయము? టీనేజ్. ఎప్పటి నుంచి టీనేజ్? ఎప్పటి నుంచి చెప్పండి? ఇంగ్లీష్లో చక్కగా ఈ నెంబర్స్ని బాగా లెక్కించారు. ఎలా లెక్కించారంటే మీరు బాగా గమనించండి. 1 నుంచి 12 వరకు ఇంగ్లీషులో చెప్దాం. 1 2 బాగా లెక్కండి మీరు కూడా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా? ఈ యొక్క ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నెంబర్సు ఎక్కడ కూడా ఒకదానికి ఒకటి కలవు.
ఒకదానికొకటి వేరువేరుగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు 12 తర్వాత 13 అని చెప్పావో అక్కడి నుంచి ప్రతిదీ కూడా టీన్. ఏంటిది? 13, 14, 15, 16, 17, 18. ఏమిటి చెప్పండి? ఇవన్నీ కూడా ఏమిటి? టీన్. టీన్ అంటే ఏమిటది? టీనేజ్. ఏమిటది చెప్పండి? టీనేజ్. ఏంటి టీనేజ్? యవ్వన ప్రాయమో. అప్పుడే బాడీలో ఫీచర్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అప్పుడే మైండ్లో ఆలోచనలన్నీ మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు టీనేజ్లోకి వచ్చావో, అనగా 13వ సంవత్సరానికి వచ్చావో, అప్పుడే వయసు మారిపోతుంది, ఆలోచనలు మారిపోతుంటాయి, బాడీలో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ మారిపోతుంటాయి, షేపులు మారిపోతుంటాయి, మన ఆలోచనలు మారిపోతుంటాయి, తలంపులు మారిపోతుంటాయి, క్రియలు మారిపోతుంటాయి. ఏవేవో చేయాలి, ఏమో చేయాలి, ఆలోచనలన్నీ కూడా మారిపోతుంటాయి. ఇప్పుడు కావాలి వాడికి నువ్వు. ఎవడైతే ఉన్నాడో, టీనేజ్లోకి ప్రవేశపెట్టబడ్డాడో, ఏ అమ్మాయి అయితే టీనేజ్ వయసులోకి వెళ్ళబోతుందో, అడుగు పెట్టబడుతుందో, 12 సంవత్సరాలు దాటి 13వ సంవత్సరానికి ఎప్పుడైతే అడుగు పడుతుందో, ఆ అమ్మాయిది ఎవడికి కావాలి? యేసయ్యకి కావాలి. హల్లెలూయా. అదే క్రమంలో మరొకడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఎవడవాడు చెప్పండి? సాతానుడు, అపవాది. యవ్వన కాలంలో దేవుని కాడి మోయిట నరుడికి మేలు. ఎందుకని? అపవాది ఏం చేస్తాడంటే, దేవుడి కాడి మోస్తే వాడికి మేలు, దేవుని కాడి మొయ్యకుండా వాడిని కాడి మోసుకుంటే నీకు కీడు అని వాడు ఏం చేశాడంటే, నీకు మేలు జరగకుండా, ముక్కు పచ్చలారిన వయసులో నీ జీవితంలో మేలు జరగకుండా, ఆశీర్వాదాలు రాకుండా, మంచి భవిష్యత్తు ఉండకుండా, మంచిగా చదువుకొని మంచిగా ఒక ఉద్యోగం తెచ్చుకొని చక్కగా నీ భవిష్యత్తులో ఒక బంగారు బాటగా మలుచుకోకుండా వాడు ఏం చేస్తున్నాడంటే, ఆ మేలు కాస్త కీడుగా చేయాలి. ఎందుకని? వాడి అనాది సంకల్పం. ఎప్పుడుది కాడు? సాతానికి దేవునికి మధ్య ఎప్పుడైతే వైరం జరిగిందో, ఎప్పుడైతే భూమి మీదకి తొక్కివేశాడో, పాతాళానికి తొక్కివేశాడో, ఎప్పుడైతే దేవునికి వానికి వైరం జరిగిందో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి తరాన్ని, ప్రతి యుగాన్ని, ప్రతిరోజు ప్రతి వ్యక్తిని వెంటాడుతూనే ఉన్నాడు. యవ్వన ప్రాయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఎందుకో? మేలు కలగకూడదు. మేలు కలిగి వాడు ఆశీర్వదింపబడి, దేవుని చేత దీవింపబడి ఓ మంచి మార్గంలో నడుస్తూ, దేవుని క్రమం చొప్పున జీవిస్తూ, దేవుని ఆలోచనలో వాడు నడుస్తూ, దేవుడు చెప్పిన మాట వింటూ, దేవుడిని ప్రకారం వాడు జీవిస్తూ, హాయిగా వాడి జీవితం ఎంత మాత్రం కూడా వాడు సుఖంగా బ్రతకూడదు. వాడు నాశనం అయిపోవాలి, వారి తల్లిదండ్రులు నాశనం అయిపోవాలి, వారి కుటుంబాలకు నాశనం అయిపోవాలి, వారి ఆలోచనలన్నీ కూడా మార్చివేయాలి. ప్రవేశిస్తాడు. వాడు ఎప్పుడు ప్రవేశిస్తాడంటే, ఇదిగో ఎప్పుడైతే నూతన యవ్వనంలోకి వచ్చావో, అనగా ఎప్పుడైతే టీనేజ్లోకి వచ్చావో, అప్పుడే వానికి నీతో పని, ఇద్దరికి నీతో పని. ఎవరు? దేవునికి నీతో పని. యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు అంటాడు. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు ఎవరి చేతిలో ఉండాలి? బలవంతుడున్నాడు, ఆ బలవంతుడి చేతిలో ఒక విల్లు ఉంది. ఆ విల్లు కలిగినటువంటి ఆ వ్యక్తికి ఇప్పుడు బాణాలు కావాలి. ఆ బాణాలు ఎలా ఉండాలంటే రోషం కలిగినటువంటిగా ఉండాలి,
ధైర్యం కలిగినటువంటి ఉండాలి, యవ్వనం కలిగినటువంటి ఉండాలి, షార్ప్గా ఉన్నటువంటి ఆయుధాలుగా ఉండాలి. అందుకే ఆయన ఏం చేశాడంటే, యవ్వన కాలంలో పుట్టిన కుమారులు ఎవరు? నువ్వు 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 మనందరము యవ్వన కాలంలో పుట్టిన కుమారులు. బలవంతుడి చేతిలోకి వెళ్ళిపోవాలి, బలవంతుడి చేతిలోకి వెళ్ళిపోవాలి. బలవంతుడి చేతిలోకి వెళ్ళిపోతే నరునికి మేలు మేలు. అలా వెళ్ళటం లేదు. ఎప్పుడైతే యవ్వన ప్రాయం వచ్చిందో వెంటనే సండే స్కూల్ ఆగిపోతుంది, వెంటనే చర్చి ఆగిపోతుంది, వెంటనే పరిచర్య ఆగిపోతుంది, వెంటనే స్నేహితులు, వెంటనే అదని ఇదని, ఆ కాలక్షేపమని, ఆ ఎంజాయ్మెంట్ అని, ఈ ఎంజాయ్మెంట్ అని, ఏదో 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 తెలియనటువంటి కోరికలు, తెలియనటువంటి ఆలోచనలు, తెలియనటువంటి తలంపులు, ఏం చేస్తున్నామో అర్థం కానటువంటి స్థితి. ఎందుకని? నీకు తెలియకుండానే నీ పక్కన వచ్చి కూర్చున్నాడు. అందుకే తల్లిదండ్రులకు ఒక మాట చెప్తాడు, గర్జించు సింహం వలే ఎవడిని మింగురుమా అని. వాడు ఏం చేస్తున్నాడంట, యవ్వన పిల్లల కొరకు, ఈ యవ్వన కుమారుల కొరకు ఏం చేస్తున్నాడంట, ఆ కిటికీలు ఎక్కిది వాడు గర్జించు సింహం వలే నోరు తెరుచుకొని మృంగటానికి చూస్తూ ఉన్నాడంట. ఎప్పుడెప్పుడు యవ్వన ప్రాయంలోకి వస్తారు, ఎప్పుడెప్పుడు యవ్వన ప్రాయంలోకి వస్తాడు. వాడు చూస్తూ ఉంటాడు, గమ్ముగుంటాడు, చాలా గమ్ముగుంటాడు. అబ్బా ఈ అబ్బాయి ఎంత బాగా ప్రార్థనకి వెళ్తున్నాడండి, ఎంత బాగా పాటలు పాడుతున్నాడండి, ఎంత బాగా వాక్యాన్ని చెప్తున్నాడండి, ఎంత బాగా ప్రార్థనలో గడుపుతున్నాడండి, ఎంత మంచి పరిచర్య చేస్తున్నాడండి. ఆ తర్వాత లేదే, ఆ సాక్ష్యం లేదే. చిన్నప్పుడు అంత బాగా వెళ్ళాను ప్రార్థనకి, చిన్నప్పుడు అంత బాగా సన్నిధికి వెళ్ళాను. ఇప్పుడు ఏమైపోతుందో, ఏమైందంటే వాడు మృంగాడు గనక, వాడి చేతుల్లోకి నువ్వు వెళ్ళావు గనక, బలవంతుని చేతిలో నుంచి నువ్వు దాటిపోయావు గనక. ఎందుకని? ఎందుకు ప్రార్థన లేదు, ఎందుకు భక్తి లేదు, ఎందుకు పరిచర్య లేదు, ఎందుకు సహవాసం లేదు, ఎందుకు 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 అంటే నువ్వు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయావు, నువ్వు బలవంతుని చేతుల్లో నుంచి దాటిపోయావు. ఏమైంది? కీడు నీ మీదకు వస్తుంది. 31st మంచి మంచి ఎంజాయ్మెంట్ ఉండాలి. యవ్వనుడు అనుకున్నాడు 31st మంచి ఎంజాయ్మెంట్ ఉండాలి. ఎంజాయ్మెంట్ ఏంటి? ఎంజాయ్మెంట్ ఏంటి? సాతానుడు చెప్పాడు, మంచి మందు, మంచి విందు, మంచి డ్యాన్సు, మంచి క్లబ్బులు, మంచి పబ్బులు, ఇదే నీ జీవితమో, ఇదే ఎంజాయ్మెంటు, ఈ లైఫ్కి ఉన్నటువంటి సంతోషం ఇదే. నీ కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇదంతా కూడా నిజము, ఇదే నిజము, ఇదే నిజము. తిను, తాగు, సంతోషించు, ఆనందించు, ఆనందించు, సంతోషించు, ఎంజాయ్ చేయి. ఎంజాయ్మెంటే లైఫ్. ఒక ఆయన అంటాడు, అవును ప్రాయంలో ఎంజాయ్మెంట్ లేకపోతే అది ఒక లైఫేనా? ఎంజాయ్మెంట్ లేకపోతే అదే ఒక లైఫేనా? యవ్వన పిల్లడు వాడు తాక్కపోతే తిరక్కపోతే వాడు యవనస్తుడే కాదండి. వాడు తిరక్కపోతే యవనస్తుడు కాడు. వాడు స్నేహితులతో తిరక్కపోతే వాడిలో ఏదో లోపం ఉందండి. వాళ్ళలో లోపం ఉందా అంటే తిరిగితే లోపమా అంటే తిరగకపోతే లోపమా? తిరిగితేనేమో లోపం లేదా? ఈరోజు సమాజం ఎలా తయారైందంటే 10 మంది స్నేహితులు ఉంటేనే వాడు హీరో, 10 మందిని వేసుకొని కొట్లాటికి వెళ్తే వాడు హీరో, 10 మందికి మందు తాపిస్తే వాడు హీరో, 10 మందితో జోదమాడితే వాడు హీరో, 10 మందితో విచ్చలవిడి భయంకరమైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలతో వాడు నృత్యాలు చేస్తే హీరో. ఈరోజు ఎలా ఉందండి సమాజం? రెచ్చగొడుతుంది. యవ్వన ప్రాయం అంతా కూడా సాతాను చేతులకు వెళ్ళిపోయింది. బలవంతుని చేతిలో ఉండాల్సినటువంటి ఆ ఆయుధం ఏదైతే ఉందో అది కాస్త సాతాను చేతుల్లోకి వెళ్ళిపోవటం వల్ల ఏమైపోయాడంటే ఎంజాయ్
ఏం చెప్పాడు తెలుసా? ఎంజాయ్. ఈ ఎంజాయ్ అనే దానికి ఏం చెప్పాడో తెలుసా దేవుడు? యవ్వనేచ్ఛలు. దేవుడు ఏం చెప్పాడు? యవ్వనేచ్ఛలు. ఏమన్నాడు తెలుసా? 2 తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట అంటాడు, యవ్వనుడా నీవు నీ యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. యవ్వనేచ్ఛలకు ఏమని పేరు పెట్టాడు తెలుసా సాతానుడు? ఏమని పేరు పెట్టాడు? ఎంజాయ్. సంతోషించు, ఆనందించు, సుఖపడు, ఆనందంగా గడుపు, ఇదే జీవితము. నీ పుట్టుక వెనుక రహస్యం తెలుసా నీకు? నీ పుట్టుక వెనుక ఎంత కష్టం ఉందో తెలుసా? నీ పుట్టుక వెనుక ఎంతో వేదన ఉందో తెలుసా? ఆ తల్లిదండ్రులు తిరగని చోటు లేదు పిల్లలు పుట్టాలని. ఆ తల్లిదండ్రులకి ఎంతో కళలు ఉన్నాయి, పిల్లల్ని ఎలా పెంచాలి, అలా పెంచాలి, వారిని ఆ క్రమంలో ఉంచాలి, ఈ క్రమంలో ఉంచాలి, వారు ఒక మంచి భవిష్యత్తు వారికి ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు కలగన్నారు. అంతేకాదు కానీ వారు తిరగనటువంటి చోటు లేదు నువ్వు పుట్టడానికి. ఆ గుడికి వెళ్ళారు, ఈ గుడికి వెళ్ళారు, అవి చేశారు, ఇవి చేశారు, ప్రభువా మాకు ఒక కుమారుడు పుడితే, మాకు ఒక కూతురు పుడితే ఇది చేస్తాము, అది చేస్తాము, ఏవేవో చేశారు. కన్నీరు గార్చారు, కన్నీరు గార్చారు, ఎల్లని చోటు లేదు, వేదన చెందారు. పిల్లలు పోవాలని నింద కాదు, నాకు పిల్లలు కావాలి. నేను ఏదైతే కోల్పోయానో, నేను ఏదైతే లాస్ అయ్యానో, నా పిల్లలు అది లాస్ అవ్వకూడదు. వారికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, వారికి ఒక ఉన్నతమైన స్థితి ఉండాలి, వారు ఒక హోదాలో ఉండాలి. ఇది తల్లిదండ్రుల కళ. ఈరోజు ఆ తల్లిదండ్రుల కళంతా కూడా చెదిరిపోతుంది. ఎందుకని? బాగా వెళ్ళాడు చదువుకోవడానికి, చక్కగా కాలేజీకి వెళ్ళాడు, మంచి మార్కులతో పాస్ అవుతాడు అనుకున్న వ్యక్తి, ఇంకొన్ని రోజుల్లో ఉద్యోగంలో చేరతాడు అనుకున్న వ్యక్తి, ఇంక 4 రోజుల్లో ఇంటికి వస్తాడు అనుకున్న వ్యక్తి రాలేదు. ఏమైపోయాడు? కాలేజీలో ఊరేసుకొని చనిపోయాడండి. కాలేజీలో ఏదో చేసుకొని చనిపోయాడండి. అదిగో ఆ తుప్పల్లోకి వెళ్ళి చనిపోయాడండి, చంపబడ్డాడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? తల్లిదండ్రుల కళ్ళన్నీ ఏమైపోయాయి? ఏం జరిగింది? చదువుకోవాల్సిన వ్యక్తి యవ్వనేచ్ఛలకు లోబడి ఆ కంప్యూటర్ అని చెప్పి, ఆ నెట్ పాయింట్ అని చెప్పి, ఆ ఫోన్ అని, ఆ డబ్బని, ఆ అమ్మాయిలని, ఆ క్లబ్లని, ఆ త్రాగుడని, ఇంకా ఏమేమో యవ్వనేచ్ఛలు. ఇవన్నీ కూడా ఏమిటి? ఎంజాయ్, సంతోషము. దీంట్లోనే సంతోషం ఉంది, దీంట్లోనే ఆనందం ఉంది, దీంట్లోనే హాయి ఉంది. ఇదే జీవితము. ఆ కళలన్నీ ఏమైపోయాయి? తల్లిదండ్రుల కళలు ఏమైపోయాయి? నిన్ను ఈ లోకానికి పంపించిన వ్యక్తి కళలన్నీ ఏమైపోయాయి? నిన్ను పుట్టించడానికి ఒక కారణం ఉంది. నువ్వు ఒక కారణ జన్ముడివి. నువ్వు మామూలుగా పుట్టలేదు, నువ్వు మామూలు వ్యక్తివి కాదు. ఈరోజు మానవుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ భూమి మీద మామూలు మనిషి కాదు. ప్రతి ఒక్కరు కారణ జన్ములో నువ్వు పుట్టడానికి ఒక కారణం ఉంది. నువ్వు పుట్టావంటే నీకు ఒక కారణం ఉంది. నీ జన్మ ధన్యము. ఎంత ధన్యమో తెలుసా? నీ చేతికి ఉన్నటువంటి వేలు, బొటన వేలుకున్నటువంటి ఆ గుర్తులు ఏవైతే నా స్ట్రక్చర్స్ ఏవైతే ఇవన్నీ కూడా మరొకటికి ఉండవు. ఆ చేతి వేలుకున్నటువంటి ఆ గుర్తులన్నీ కూడా మరొకటికి ఉండవు. నీ పక్కవాడికి ఉండవు. కడుపును మోసినటువంటి కన్న తల్లికి కూడా ఉండవు.
రక్తం పంచినటువంటి తండ్రికి కూడా ఉండవు. ఆ స్వరం తండ్రి స్వరం రాలేదే. అమ్మ పీల్చినట్టే వాసన నువ్వు పీల్చట్లేదే. నీకొక వాసన, నాన్నకొక వాసన, అమ్మకొక వాసన. ఎవరి వాసన వారిది. నీ దగ్గర ఉన్నటువంటి చెమట వాసన మరొక వాసనతో మ్యాచ్ అవ్వదే. నీ కంటిలో ఉన్నటువంటి రెటీనా మరొక కంటితో మ్యాచ్ అవ్వదే. నీ దగ్గర ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి సెల్స్ మరొక వ్యక్తితో జత కట్టవే. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిది అందరిది ఒకే గ్రూపా? ఏ రోజు ఒకే గ్రూప్ అవ్వదే. నలుగురుంటే నలుగురిది 4 రకాలైనటువంటి గ్రూపులు అవుతూ ఉంటాయి. ఒకరిద్దరిది మ్యాచ్ అయితే మరొకరిది మ్యాచ్ అవ్వు. ప్రతిదీ వేరు వేరే, ప్రతిదీ వేరు వేరే. నీ జుట్టుకున్నటువంటి ఒక ఎంటుకు తీసుకొని ల్యాబ్కి తీసుకెళ్తే నీకున్నటువంటి వెంట్రుక మరొకటితో మ్యాచ్ అవ్వదే. ప్రతిదీ. ఎందుకని ఈ పచ్చని జీవితమో, నువ్వు ఒక కారణ జన్ముడు అని గుర్తెరగనటువంటి జీవితము ఎందుకని అర్ధాంతరంగా వాడి సాతాన జాతికి అప్పగిచ్చేస్తున్నావు? ఈ యవ్వన ప్రాయాన్ని ఎందుకు వాని చేతిలో పెడుతున్నావు? ముందుగా చెప్పాడే, నీ యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపో. యవ్వనస్తుడు తప్పక తొట్టిల్లుతాడో. తొట్టిల్లినటువంటి వాడు ఉండడు. ఎందుకంటే ఈ మానవ శరీరము పాపిష్టి శరీరము. ఈ మానవ శరీరము భయంకరమైన శరీరము. ఈ మానవ శరీరము చాలా దుర్మార్గమైన శరీరము. ఎందుకంటే పాపము ఆది నుంచి నిన్ను నన్ను మనందరిని పట్టి పీడిస్తుంది. ఆ శరీరంలో ఎక్కడో మూలన దాగి ఉంది. అదేం చేస్తుందంటే నిన్ను నన్ను మనందరిని కూడా ఏం చేస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. ఏమి ఎరగనట్టు, నాకేమి సంబంధం లేదన్నట్టు మళ్ళీ అది పోయి మట్టిలోకి వెళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుంది. ఈ ఆత్మ ఏమో ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆశలన్నీ ఏమైపోయాయి? నువ్వు కారణ జన్ముడు అని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలోకి మారిపోయావు. యవ్వన ప్రాయం రాగాలని ఎంజాయ్ ఎంజాయ్. ఏదో సంతోషం కోసం స్టార్ట్ చేసామండి, ఏదో ఎంజాయ్మెంట్ కోసం స్టార్ట్ చేసామండి, ఏదో 4 ఫ్రెండ్స్ వచ్చారని స్టార్ట్ చేసామండి, వారు చేయమన్నారని చేసామండి, వారు వెళ్ళమన్నారని వెళ్ళామండి, వారి ప్రోద్బలంతో మేము వెళ్ళామండి, వాడి కోసం వెళ్ళాల్సి వచ్చింది. నీ లైఫ్ నీదే. ఒకటి సంతోషం కోసమో, ఒకటి ఆనందం కోసమో కాదు. సంతోషం కోసం స్టార్ట్ చేశావు, అల్పకాల పాపభోగంలోకి పడిపోయావు. అది 1 రోజుతో వదిలిపెట్టలేదు, 2 రోజులతో వదిలిపెట్టలేదు. అది నీ జీవిత కాలమంతా నిన్ను పట్టి పీడిస్తూ ఆరని అగ్నిలోకి తీసుకెళ్ళిపోతుంది. ముక్కు పచ్చలారని వయసులో ప్రారంభించినటువంటి చెడు సహవాసము కట్టె కాలే వరకు పోలేదు. అది భూమిలోకి వెళ్ళేంత వరకు పోలేదు ఆ అలవాటు. ఎందుకని? మొక్కై వంగనిది మానై వంగున. మొక్కలని నీ యవన ఏచ్ఛలు నువ్వు అదుపులో పెట్టుకొని ఉంటే, నీ యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపోయి ఉంటే, ఇది మంచిది కాదు నా జీవితానికి. ఈ యవనేచ్ఛలు మంచిది కాదు. ఈ యవన ప్రాయంలో నేను ఇది చేసేది మంచిది కాదు. ఇది నాకు ఏమైనా ఉపయోగం ఉందా? నాకేమైనా సంతోషాన్ని ఇస్తుందా? తాత్కాలికమైన సంతోషం నీకు వస్తుందేమో, నిజమైన సంతోషం నీకు రాదో, నిజమైన ఆనందం నీకు రాదు. ఎందుకని? సాతానుడు, వాడు అబద్ధమునకు జనకుడు. వాడు ఆది నుంచి అబద్ధం ఆడితేనే ఉన్నాడు. ఈ పండు తింటే మీరు దేవదూతల్లాగా ఉంటాడని ఆది దంపతులను మోసం చేశాడు, ఆది పితరులను మోసం చేశాడు. చూడాల్సిన రమ్యంగా దాన్ని వాటిని చూపించాడు. చూశారు, అబ్బో ఇదేదో బాగుంది. నేత్రాశ, యవ్వనేచ్ఛల్లో కలిగేది నేత్రాశ.
జీవపడము. నేత్రాశ 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 ఏం చేస్తుంది? ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఇంకా ఏం చెప్పారు తెలుసా సాతానుడు? మీరు దేవదూతల్లాగుంటారు, దేవుళ్ళలాగుంటారు. దేవుడు మనిషిగా బ్రతకమని మంచి దేహాన్ని ఇచ్చి, మంచి ఆయుష్నిచ్చి, మంచి బాగా బ్రతకండి, నాతో కలిసి బ్రతకండి అంటే నేను దేవుళ్ళలాగా ఉంటానంటవే. దేవుళ్ళలాగా ఉంటారా? మోసము, మోసం మోసం మోసం, అంతా మోసమే. ఈరోజు ఎవరు నమ్ముతున్నావు? స్నేహితుడు నమ్ముతున్నావా? రే ఇది నిజంరా, ఇది నిజంరా, ఈ దారిలో వెళ్ళు, ఈ దారిలో వెళ్ళు, ఈ దారిలో వెళ్ళంటే ఏ దారిలో వెళ్తున్నావు నువ్వు? ఈ యవ్వన ప్రాయంలో నువ్వు వెళ్ళాల్సినటువంటి దారులు రెండు ఉన్నాయి. ఒకటి జీవ మార్గము, రెండవది పాతాళ మార్గము. ఏ మార్గాన వెళ్ళాలి నువ్వు ఇప్పుడే నిర్ణయించుకోవాలి. స్నేహితులు వస్తారు, ఇదిగో ఈ మార్గం మంచిది. స్నేహితులు వస్తారు, ఈ మార్గం మంచిది, ఈ మార్గం మంచిది. ఏ మార్గం మంచిదని స్నేహితుడు చెప్తే నేర్చుకునేవాడుగా ఉండకూడదు. నీకు నువ్వుగా ఈ మార్గాన్ని నేను వెళ్తే నేను బాగుపడతాను, ఈ మార్గాన్ని వెళ్తే నేను నాశనం అయిపోతాను, ఈ మార్గాన్ని వెళ్తే నేను గమ్యాన్ని చేరుతాను, ఈ మార్గాన్ని వెళ్తే నేను అర్ధాంతరంగా ముక్కు పచ్చలారిన వయస్సులోనే నేను అర్ధాంతరంగా మరణానికి, పాతాళానికి ఆహుతైపోతాను అని నిర్ణయించుకున్నటువంటిది నువ్వు. ఎందుకని? నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు కారణ జన్ముడివి. ఒక అమ్మాయి కంట ఓ సోదరి చెప్పిందంట, ఇదిగో పాపము చేయటం వల్ల, పాపము చేయటం అనేది సహజము. ఈ లోకంలో పాపం చేయని వాడు ఎవడున్నాడు? నీతిమంతుడు ఎవడున్నాడు? ఇదిగో ఆయన చేయలేదా? ఇదిగో ఏం చేయలేదా? ఆమె చేయలేదా? ఆయన చేయలేదా? ఎవరు చేయలేదు అని ఆ అమ్మాయిని మోటివేట్ చేసిందంట. మోటివేట్ చేస్తుంది, నిజమే అనుకుంది. ఆ అమ్మాయి చెప్పేటువంటి మాటలు నిజమే అనుకుంది. ఏమనుకుందో తెలుసా? ఒక అమ్మాయి పెళ్ళి కాకుండానే శారీరకంగా కలవచ్చు, అది ఏ విధమైనటువంటి తప్పు లేదు. ఈరోజు కొన్ని ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చి కొన్ని అనేకమైనటువంటి ప్రవేశపెడుతున్న చట్టాలు, ఏ విధమైన తప్పు లేదో. యునైటెడ్ స్టేట్స్లో, పెద్ద పెద్ద దేశాల్లో, బాగా రాణిస్తున్నటువంటి దేశాల్లో ఇలాగే ఉంది, తప్పు లేదు. ఎందుకంటే సాతానుడు ఏలుతున్నాడు, ఆ దేశాలను సాతాను ఏలుతున్నాడు. ఎందుకని? ఆ రోజు లోతు దినాల్లో ఎలా ఉందో దేవుడు చెప్పాడు ముందుగానే, అంత్య దినాల్లో అలాగే ఉంటుంది, అంత్య దినాల్లో అలాగే ఉంటుంది. లోతు దినాల్లో ఎలాగుంటుందో అంత్య దినాల్లో అలాగే ఉంటుంది. వివాహం కాకుండానే శారీరకంగా కలవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అన్నటువంటి ఆ అమ్మాయి మాటలు విన్నింది ఓ అమ్మాయి. అలా కలుస్తూ ఉంది, ఆ అబ్బాయితో సంతోషంగా ఉంది, హాయిగా ఉంది, ఎంజాయ్ చేస్తుంది. మొత్తానికి గర్భవతి అయిపోయింది, ప్రెగ్నెంట్ అయిపోయింది. ఆ విషయం ఆ ఇంట ఈ ఇంట తెలుసుకున్నారు, ఆ ఇంట ఈ ఇంట తెలిసిపోయింది, ఆ ఊర్లో గ్రామంలో తెలిసిపోయింది. ఆ వార్తను ఆ తల్లిదండ్రులు అర్ధాంతరంగా ఉరి వేసుకొని చనిపోయారు. ఆ విషయం విన్నటువంటి ఆ అమ్మాయి బోరును వేడ్చింది. సరే, నా తల్లిదండ్రులు లేకపోతే నాకు ఇదిగో శారీరకంగా కలిసినటువంటి ఈ వ్యక్తి ఉన్నాడు కదా, నన్ను పోషించడానికి, నన్ను రక్షించడానికి, నన్ను సమర్థించడానికి, నన్ను కాపాడటానికి ఉన్నాడు కదా అని నమ్మకం పెట్టుకుంది. ఎవరితో? పెళ్ళి కాని వ్యక్తితో సంబంధం పెట్టుకున్నటువంటి ఈ అమ్మాయి ఏ ఆలోచనలతో ఉంది? తల్లిదండ్రులు చూస్తారులేని ఆలోచనలో ఉంది. అర్ధాంతరంగా తల్లిదండ్రులు ఉరేసుకున్నారు ఆ వార్త చూసి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది తెలుసా? ఆ అబ్బాయి ఉన్నాడు కదా నన్ను కాపాడటానికి, ఆ అబ్బాయి ఉన్నాడు కదా నన్ను రక్షించడానికి, నన్ను పోషించడానికి ఆ అబ్బాయి ఉన్నాడు కదా అనుకుంది. అంతే, అనుకుందో లేదో మరొక సంఘటన. ఏమిటది? ఉన్న పలంగా ఆ అబ్బాయి అడ్రస్ కనిపించలేదు.
ఆ అబ్బాయి అన్న ఫలంగా కనిపించకుండా మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోయాడు. విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక డబ్బున్న అమ్మాయితో చక్కగా వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం ఏంటి? ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం ఏంటి? ఎవరు ఈ అమ్మాయిని చూడాలి? ఎవరు ఈ అమ్మాయిని కాపాడాలి? ఎవరు ఈ అమ్మాయిని సంరక్షించాలి? తల్లిదండ్రులు చనిపోయారు. ఇదిగో వివాహం కాకుండానే ఎవడో తెలియనటువంటి వ్యక్తితో ఏదో ఎంజాయ్ కావాలనుకున్నావు, ఏదో జరిగింది, శారీరక కోరికలు తీర్చుకోవాలనుకున్నావు. నీకు తెలియకుండా నువ్వు చేసిన పాపము పరిపక్వమై గర్భాన్ని దల్చింది. ఆ గర్భం ఇప్పుడు ఏమవ్వాలి? రేపు పుట్టబోయే శిశువుకు నువ్వు ఏమని సమాధానం చెప్పాలి? ఈ సమాజానికి చూపించి ఇదిగో మీ నాన్న అని చెప్పగలిగేవాడు ఎవడున్నాడు? ఏమని సమాధానం చెప్తుంది? ఇదిగో నేను ఇలా తిరిగాను, అలా తిరిగాను, అందుకే నువ్వు పుట్టావురా అని చెప్పగలిగిద్దా అమ్మాయి? చెప్పగలిగిద్దా? ఆలోచించండి. ఏమైపోవాలి? అలా చెప్పలేనటువంటి ఆ స్థితుల్లో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఊరేసుకొని నేను బ్రతకడం శూన్యమో, ఈ లోకం సంతోషం అనుకున్నాను, నా స్నేహితురాలు చెప్పింది నిజం అనుకున్నాను, నేను చక్కగా చర్చికి వెళ్ళేవాడిని, చర్చికి వెళ్ళేదాన్ని, చక్కగా ప్రార్థనకి వెళ్ళేదాన్ని, చక్కగా హాయిగా గడిపేదాన్ని. ఇదిగో నా స్నేహితురాలు లాంటి స్నేహితురాలు ఎవరికీ ఉండకూడదు అని ఓ లేఖ రాసి చనిపోయిందంట. చనిపోయింది. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఈ లోక సహవాసము మంచిది కాదు. ఆ అబ్బాయికి స్నేహితులు ఉంటే వాడు హీరో, ఇంట్లో కూర్చుంటే వాడు జీరో. ఈ సమాజం చెప్పేది స్నేహితులతో తిరిగితే, స్నేహితులతో గడిపితే, అర్ధరాత్రుల దాకా ఎక్కడెక్కడో చీకటిలో గడిపితే, ఏమేమో చేసి వస్తే, ఏవేవో చేసి ఆ నింద ఇంటి మీదకి తీసుకొస్తే వాడు మంచివాడా? ఈ సమాజం చెప్పేది అదే. ఏ అలవాటులు లేకపోతే వాళ్ళు ఏదో లోపం ఉందండి అని ఏలెత్తి చూపే ఈ లోకము నమ్మమాకండి. యవ్వన పిల్లలారా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నమ్మమాకండి. అల్పకాల పాపభోగాన్ని చూసి ఇదే నిజమని నమ్మకండి, ఇదే సంతోషమని నమ్మకండి. యవ్వనేచ్ఛల నుంచి పారిపోయాడు. ఆ వ్యక్తి పారిపోయాడు, బానిసగా తేపడ్డాడు, ఓ ఇంట్లో పనివాడిగా చేర్చబడ్డాడు. ఆ ఇంటి యజమాని ఆ అబ్బాయి మీద కోరిక కలిగింది. ఆ అబ్బాయి ఏం చేశాడు తెలుసా? యవ్వన వయసులో ఉన్న ఆ కుర్రవాడు ఆ ఇంటి యజమానే కదా ప్రేరేపించింది. ఏం చేశాడో తెలుసా? పై వస్త్రాన్ని విడిచి పారిపోయాడు. ఎవరు లేరు ఇక్కడ, పాపం చేయి నాతో అంటే ఏం చేశాడు తెలుసు? నా దేవుని ఎదుట నేను పాపం చేయడానికి నేను ఎలా పూనుకుంటాను? నా దేవుడు చూస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఏదన్నా దాన ధర్మాలు చేస్తున్నప్పుడేమో ఆ దేవుడు చూస్తాడండి, ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే దేవుడు చూస్తున్నాడండి. ఏ చెడ్డ పని చేసేటప్పుడు దేవుడు చూడలేదా? నువ్వు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఆయన నీ వైపు తేరి చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తేరి చూస్తున్నాడు. నువ్వు ఏం మాట్లాడుకుంటున్నా ఆయన వింటాడు. నువ్వు ఏ పనులు చేస్తున్నా ఆయన చూస్తాడు. నువ్వు మంచి పని చేస్తున్నా చూస్తాడు, నువ్వు చెడు పని చేస్తున్నా చూస్తాడు, నువ్వు మంచి మాట్లాడుతున్నా చూస్తాడు, నువ్వు చెడు మాట్లాడుతున్నా చూస్తాడు. నువ్వు చేసే ప్రతిదీ నీవు చేసే ప్రతిదీ ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. మంచే చూస్తాడు అనుకుంటాం, భ్రమ. చెడు కూడా చూస్తాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చేదానికి జీతం నా దగ్గర ఉంది, బహుమానం నా దగ్గర ఉంది
అంటాడు. ఎందుకని అంటే నువ్వు మంచి పని చేసేదానికి జీతం ఉంది, బహుమానాలు ఉన్నాయి. చెడ్డ పని చేసేదానికి కూడా బహుమానాలు ఉన్నాయి. ఏ బహుమానాలు కావాలి? నీ యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపో, బలవంతుని చేతిలోకి రా, ఆయన కాడి మొయ్యి. నరునికి మేలు. నీకు మేలు కావాలా, కీడు కావాలా? కీడు అంటే ఏమిటి? అర్ధాంతరంగా చనిపోవటం. ఇంటి మీద కీడు వచ్చిందండి, మా కుటుంబం మీద కీడు వచ్చిందండి. కీడంటే ఏంటి? మరణము తాండవిస్తుంది ఆ కుటుంబం మీద. మరణము వశమైపోయింది. సాతాను వశమైపోయారు ఆ కుటుంబం అంతా కూడా. ఆ యవ్వన బిడ్డలంతా కుటుంబం అంతా కూడా సాతాను వశమైపోయారు. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు దేవుని పిల్లలారా, నీ యవ్వన జీవితాన్ని యేసయ్యకి ఇచ్చేసేయి. ఆయన ఎవరి రక్తాన్ని నీ కొరకు దారబోసాడు. ఆయన ముసలివాడైపోయి చనిపోలా, ఆయన వయసు అయిపోయి చనిపోయేలా. వాళ్ళంతా కూడా ఉడికిపోయి వణుక్కుంటూ వంగుకుంటూ కర్రబొట్టేసుకొని మరొకటేసుకోనో నడవలా. వయసు అంతా ఉడికిపోయిన తర్వాత చనిపోవాలి. ఆయన నిండు యవ్వన స్థితిలో ఉండి, నిండు యవ్వనంగా ఉండి, మంచి బలం కలిగి ఉండి, ఆ యవ్వన బలాన్ని నీ కొరకు ఇచ్చాడు. ఆ యవ్వన రక్తాన్ని నీ కొరకు దారబోసాడు. ఆ యవ్వన జీవితాన్ని నీ కొరకు అర్ధాంతరంగా ముగించేసేసాడు. మరి నువ్వేం చేస్తున్నా యవ్వన జీవితాన్ని? నేను బాగా సండే స్కూల్కి వెళ్ళానండి, నేను బాగా ప్రార్థనకి వెళ్ళేవాడినండి, నేను బాగా పాటలు పాడేవాడినండి. ఏమైపోయిందిరా? ఏమైపోయింది? సాతాను చేతులకు వెళ్ళిపోయావు. సాతాను చేతులకు వెళ్ళిపోయావు గనుకే ప్రార్థనకు రావట్లా. సాతాను మైండ్ సెట్లో ఉన్నావు కాబట్టి ప్రార్థన అంటే చికాకు, ప్రార్థన అంటేనే కోపము. ప్రార్థనకు వెళ్తున్నా కూడా ఇబ్బందికరంగా మారిపోతుంది ఇంట్లో వాళ్ళు. ఎందుకని? నువ్వు సాతాను చేతిలో ఉన్నావు కాబట్టి, చీకటిలో బ్రతుకుతున్నావు కాబట్టి, చీకటి శక్తులు నిన్ను ఆవరించాయి కాబట్టి, నీ యవ్వనాన్ని వాడు మృంగేస్తున్నాడు కాబట్టి, యవ్వనేచ్ఛలకి నిన్ను వాడు తీసుకెళ్తున్నాడు కాబట్టి, వాటి నుంచి ఈరోజే పారిపో. నువ్వు ఒక నూతనమైనటువంటి క్రియ మొదలుపెట్టు. ఈరోజు వాక్యం ఏంటో తెలుసా? పాంప్లెట్లో ప్రకటించింది ఏంటో తెలుసా? ఆ వాక్యం చూడండి అందరూ. పాంప్లెట్లో వేసినటువంటి వాక్యం చూడండి. ఏం వాక్యం చెప్పండి? ఈ యొక్క యవ్వనటు ఈ యొక్క 2024 సంవత్సరంలో నీ జీవితంలో, ఈ యవ్వన జీవితంలో ఏం కలగాలి? విజయం కలగాలి. హల్లెలూయా! విజయం కలగాలి. ఏమిటా విజయము? నీవు ఘనమైన కార్యములను పూనుకునుమో విజయము నొందుదువుగాక. ఏమిటది ఘనమైన కార్యములు? ఏమిటది? నీ యవ్వన జీవితాన్ని దేవుని కొరకు ఇచ్చేయి. ఏమవుతావు తెలుసా? ఇచ్చి దేవుని యొక్క బలమైన చేతిలో బాణంగా మారిపోతే నీ జీవితాన్ని ఆయన టార్గెట్ చేస్తాడు. ఆయన వశమైపోతావు. నిన్నెక్కడ, ఎప్పుడు, ఎలా ఉంచాలో ఆయన చూస్తాడు. పారిపోయాడు యవనస్తుడు, ఆ స్త్రీ చేతి నుంచి పారిపోయాడు. కొంతకాలం చెరసాల్లో ఉన్నాడు, వేదన అనిపించాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ఏం చేశాడో తెలుసా? రాజు అంతటి వాడయ్యాడు. హల్లెలూయా! యవ్వనేచ్ఛల నుంచి పారిపోతే ఇబ్బందిగానే ఉంటుంది. ఈ లోకంలో, సమాజంలో మంచిగా బ్రతకడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఓర్చుకో, సహనం కలిగి ఉండు. ఎంత మాత్రం కూడా వానితో జతకట్టమాకు, సాతానుతో జతకట్టమాకు, సాతాను స్నేహితులతో జతకట్టమాకు.
ప్రత్యేకించబడు, ఘనమైన కార్యాలకు పూనుకొనుము, విజయం నీ వశమైపోతుంది. నువ్వేదైతే నీ భవిష్యత్తులో ఏదైతే కావాలనుకున్నావో అదే దేవుడు నీ వశం చేయను గాక. దేవుడు నీ జీవితంలో మంచి విజయం ఇవ్వను గాక. తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజ్యాన్ని కృపుకుందా, ఇంతవరకు నన్ను మమ్మల్ని బలపరిచారు, అందుబట్టి నీకే మహిమ కలిగిన గాక. నాతో మాతో వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి, బలపరిచారయ్యా. వాక్యం విన్న నీ పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, యవ్వన వయసు మీకు కావాలి, అదే క్రమంలో సాతానుకి కావాలని వాడు ఎదురు చూస్తున్నాడు. వాడు మామూలుగా చూడలేదు, మా ఇళ్ళ కిటికీలు వెక్కి మరీ చూస్తున్నాడు. ఎక్కడ వీడిని మింగాలి, ఎక్కడ వాడిని మింగాలి, ఎక్కడ కుటుంబంలో పతనాన్ని చూడాలి, ఎప్పుడు వాళ్ళకి ఇంట్లోకి కీడుని తీసుకురావాలని చూస్తూ ఉన్నాడు. ముక్కు పచ్చలారని వయసులో, సంతోషంగా బ్రతకాల్సిన వయసులో, ఆనందంగా ఉండాల్సిన వయసులో ఆ ఇంటి మీద కీడు. సహాయం చేయండి. ఒట్టువారి మీ మట్టివారి ప్రభు, ఎన్నిక లేని మమ్మల్ని, మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలను దర్శించండి, చేరి వచ్చిన యవ్వన బిడ్డలను దర్శించండి. బలవంతుని చేతుల్లోకి మంచి శ్రేష్టమైన బాణాలు మారిపోయేటువంటి స్థితిని తెచ్చామని, చేరి వచ్చిన ఈ బిడ్డలను దీవించమని, వాక్యం ఉన్న నీ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వర్తమానం యవనస్తుల కూడిక. గత కాలం అంతా కూడా 2వ శనివారం అంటే యవనస్తుల మీటింగ్ ఏర్పాటు చేశాం. 2.5 సంవత్సరం నుంచి మీటింగ్ ఆగిపోయింది. ఎందుకంటే టెంట్లీస్ పగలు జరిపిస్తూ ఉన్నాం కనుక మళ్ళా టెంట్లీస్ రాత్రి పెట్ట కుదరదు కాబట్టి ఆగిపోయింది. మళ్ళా తిరిగి 2024 సంవత్సరం మొట్టమొదటి మీటింగ్ స్తోత్ర హాలీలో యవనస్తుల కూడిక. చాలామంది వచ్చేవాళ్ళు కనుక ప్రారంభం కనుక దేవుడు కొద్దిమందిని సమకూర్చాడు. యవనస్తులు దేవుని చేతుల బలవంతులుగా ఉండాలని మా కోరిక, మా ఆశ. అలాగనే దేవుని బిళ్ళరా, నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మరి మానీయులు చక్కని వర్తమానం చెప్పాడు. మరి పోతుపారే ఇంటిలో ఎన్నో శ్రమలు పొంది ఆమె తన బానిసకుండా వ్యక్తి పాపం చేయమన్నప్పుడు పారిపోయాడని చెప్పాడు. కాబట్టి పారిపోయిన వ్యక్తి యేషోబు. చెప్పలు కూడా హల్లెలూయా. యేషోబు పారిపోయాడు, లేని నిందనే పడింది, అవమానించబడ్డాడు, చెరసాలబడి చివరికి తీసుకెళ్ళి దేవుడు ఐగుప్తుకు ప్రదానం చేశాడు. స్తోత్ర. ఊరు కాని ఊరు, దేశం కాని దేశములో ఎందుకు అలాగంతా ప్రధాని కాబడ్డాడు? బంధువులు లేరు అయిన వాళ్ళంటే దేవుడు ఉన్నాడు. యేషోబు వచ్చాను యవ్వన వయసులో దేవుడు ఉన్నాడు. యేషోబు యవ్వన వయసులో సాతాను జయించాడు, పాపాన్ని జయించాడు, పారిపోయాడు. కాబట్టి ఐగుప్తు ప్రధాన గల మా కోరిక కూడా మన యవ్వన బిడ్డలంతా కూడా మరి సాతాను చేతులు చిక్కకుండా, అమ్మాయినండి, సాతాను చేతులు చిక్కకుండా దేవుని చేతులు ఒక బాణంలాగా ఉండాలని, మంచి ప్రయోజకులు కావాలి,